నమస్తే హర్షద్ గారు. నమస్తే అండి. హర్షద్ గారు, మరొక కొత్త వరి పంటను కూడా వేయబోతున్నారని మీ వీడియోస్ లో చూశాను. సో అదే KNM 12368 న్యూ ప్యాడీ. సో దాని విశేషాల గురించి మన ప్రేక్షకులు చెప్పాలి. తప్పకుండా ఎప్పుడైనా సరే నూతన వరి రకాలు వేసేటప్పుడు 1 ఎకరం గానీ 2 ఎకరాలు మించి వేయకూడదు. ఎవరైనా సరే నూతన వరి రకాలు సాగు చేసే వాళ్ళు ఎవరైనా సరే 2 ఎకరాలు ట్రైల్ చూసి మన వాతావరణానికి మన అనుకూలిస్తుందా లేదా అని కంపల్సరీగా తెలుసుకొని తర్వాత ఒక పంట వేసిన తర్వాత ఒక అనుభవం, దాని గురించి ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే 1 రోజు కాదు 2 రోజులు కాదు, దాదాపు 4 నెలలు 5 నెలలు మనం దాని మీద సమయం వెచ్చిస్తున్నాం. సమయం, మనీ మొత్తం మన ఎవ్రీథింగ్ దాని మీద పెడుతున్నాం. కాబట్టి 2 ఎకరాలు మించి వేయకూడదు. అందువల్ల ఈ నూతన వరి రకాలు వేసేటప్పుడు మనకి నూతన వరి రకాలు వేసేటప్పుడు వంగల వెంకటరెడ్డి గారిని సిరిసాపల్లి గ్రామం, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా ఆయన పంపిస్తా ఉంటారు మనకి. ఎందుకంటే ఆయన దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆయన అదే పని, ఏది నూతన వరి రకాలు వేయడం, వాటిని ఫార్మర్స్ కి అంటే అభ్యుదయ రైతులు వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంటది. ఆయన దగ్గర నుంచి మనం విత్తనాలు తెప్పించుకుంటా ఉంటాం. కొత్త వరి రకాలు ఎవరో ఏదో చెప్పారని కాకుండా మనకు అనుభవపూర్వకంగా రావాలని ఆయన కూడా కలిశాను నేను. ఎందుకంటే నూతన వరి రకం వేస్తున్నాం, 1 రోజు 2 రోజులు అయితే ఏమి ఇబ్బంది లేదు. ఎన్నో నెలల పాటు మన ప్రయాణం, ఎంత వర్క్, మనుషులు ప్రతిరోజు ప్రతినిత్యం అందులో దానికోసమే జీవితం అంతా చేస్తా ఉంటాం. కాబట్టి అందువల్ల ఆ వరి రకం ఎవరు క్రియేట్ చేశారు, ఆ వరి రకం వేయడం వల్ల మనకు ఉపయోగం ఏంది, దాని ఏదైనా ఏ వరి రకమైనా సక్సెస్ అవ్వాలంటే 3 సాటిస్ఫాక్షన్ చేయాలి. అది ఆ వరి రకం ఫార్మర్స్ అంటే రైతులు, పంట పండించే రైతులు, ఇంకొకరు రైస్ మిల్లర్స్, రైస్ అంటే ధాన్యాన్ని రైస్ గా మార్చేటువంటి రైస్ మిల్లర్లు, రైస్ కన్జ్యూమర్స్, రైస్ వినియోగదారులు. వీళ్ళు 3 గాని ఓకే బాగుంది అంటే అది 10 కాలాల పాటు చల్లగా ఉంటది అంటే ఉంటది అంటే సాగులో. ఆ కోవకు చెందిన BPT 5204, RNR 15048 తెలంగాణ సోనా, KNM 1638, KNM 733 ఇట్లా రకరకాలుగా ఉంటుంది. ఆ కోవకు కూడా ఈ అన్ని వరి రకాలు సక్సెస్ కాలేవు, కొన్ని మాత్రం అవుతాయి. వాటిల్లో అంటే ప్రతిదీ అవ్వాలనుకుంటా మనం ఎన్నో శాస్త్రవేత్తలకి 6 సంవత్సరాల పైన పడుతుంది ఒక వరి రకం క్రియేట్ చేయాలంటే. 6 సంవత్సరాలు నిర్విరామ కృషితో ఒక వరి రకం క్రియేట్ అవుతుంది. ఈ విధంగా నూతన వరి రకాలు వచ్చినప్పుడు మనం 1 ఎకరా గానీ 2 ఎకరాలు గానీ వేసుకొని మన వాతావరణానికి బాగుంటే, నీట్ గా బాగా పండి తెగుళ్ళు గిగులు రాకుండా, ఏమి సోకకుండా, వైరస్లు గీరస్లు సోకకుండా బాగా ఉంటే మనం వాటిని పెంచుకుంటూ పోతాం. అదే బాగా లేకపోతే అక్కడికి ఆపేసి మామూలుగా పంట వేసుకుంటా ఉంటాం, జరుగుతూ ఉంటది. ఎక్కువగా ప్రజలు సన్నాలు ఇష్టపడుతున్నారు. దొడ్డు రకాలు చాలా వరకు జీలకర్ర మసూరాలు, సన్న రకాలు, సన్నాలు అట్లా ఏంటంటే ప్రజలు దృష్టిలో పెట్టుకొని మనం అంటే రైస్ కన్జ్యూమర్స్ కోసమే కదా ఎంత చేసినా, ఇంత కష్టపడి మనం పండించి ఎంత చేసింది కూడా బాగా కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళకి రైస్ కన్జ్యూమర్స్ కోసమే వాళ్ళని దృష్టి పెట్టుకొని మనం చేస్తా ఉంటాం వరి సాగు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ సన్నాలు ఇష్టపడుతున్నారు. వాళ్ళకి ఏది కావాలంటే అది అందించాలి మనం. అందువల్ల శాస్త్రవేత్తలు గాని రైతులు గాని సన్నాల మీద దృష్టి పెడతా ఉన్నారు. ఈ సన్నాలు ఇది చూడండి ఎంత సన్నంగా ఉందో, అంటే ఇంకా సన్నంలోకెల్లా అతి సన్నాలు కూడా ఉన్నాయి. ఇలా రకరకాలుగా సన్నాలు ఇష్టపడతా ఉంటారు. వీటిని సన్నాలుగా చేయడం జరుగుతా ఉంది. ఈ విధంగా నూతన వరి రకాలు సాగు ప్రతి సంవత్సరం చేస్తా ఉంటాం. ఇప్పుడు అందరిలా మామూలు విత్తనాలు చల్లే పని అయితే ఇంకా ఏ రైతుకు అవ్వాల్సిన అవసరం లేదు. నేను నూతన వరి రకాలు కంపల్సరీగా వేస్తా ఉంటాం. మన క్షేత్రంలో నూతన వరి రకాలు సాగు చేస్తా ఉంటాం. CVR పద్ధతిలో చేసి వాటిని స్టోరేజ్ చేసి రైస్ గా పంపిస్తా ఉంటాం మనకి కావాల్సిన వాళ్ళందరికీ. ఆ విధంగా నూతన వరి రకాలు వేయడం జరుగుతూ ఉంటది. ఈ విధంగానే RNR 31479 లావూరి కృష్ణ గారు ఆ వరి రకం క్రియేట్ చేశారు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లో. అది కూడా వన్ ఆఫ్ ద ప్యాడీ వెరైటీ, మంచి ప్యాడీ వెరైటీ. అయితే ఈ సంవత్సరం వేయట్లేదు దాన్ని. దాని బదులు ఈ KNM 12368 అనే వరి రకం మనం వేయడం జరుగుతుంది. ఇది కూడా 120 to 130 days క్రాప్ డ్యూరేషన్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లో వేయబోతున్నారు? తర్వాత ఇది ఎంతవరకు పంట దిగుబడి మనకు చేతికి వచ్చే అవకాశం ఉందంటారు? ఎకరానికి ఎన్ని పుట్లు వస్తుంది? ఇది అన్నగారు చెప్పింది ఏంటంటే 3-4 పుట్లు దాకా వస్తాయి అంటున్నారు. మనము ఎక్కువ కూడా ఆశించకూడదు. ఎందుకంటే కొత్త రకం వేసినప్పుడు మనం పంట దిగుబడి ఎక్కువ ఆశించకూడదు. మనం ఏంటంటే మన వాతావరణానికి సెట్ అయిందా లేదా, ఏమన్నా డిసీజెస్ అటాక్ అవుతున్నాయా లేదా, ఇవి చూసుకోవాలి మనం. నూతన వరి రకం క్రియేట్ చేసినప్పుడు అది ఒక క్లైమేట్ లో ఉన్నట్టు ఇంకో క్లైమేట్ లో ఉండదు. ఇప్పుడు ఫోటోస్, ఇప్పుడు RNR 15048 ఫస్ట్ ఫెయిల్యూర్ అనుకున్నారు దాన్ని. ఎందుకంటే తెలియక
తర్వాత బాగా ఆలోచించి దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎప్పుడు వేసుకోవాలా, ఇది ఫోటో సెన్సిటివ్ థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. అది అన్ని రకాల ఫోటో సెన్సిటివ్ థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ కాదు, అది అయింది. అది కాకపోతే దాంట్లో క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకొని ఏ టైంలో వేస్తే బాగుంటదని శాస్త్రవేత్తలు చూసినప్పుడు నవంబర్ నెల కరెక్ట్ గా అనుకూలమైన వాతావరణం. ఆ విధంగా మనం ఒక వాతావరణాన్ని క్లైమేట్ ని బట్టి మనం యూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మొన్న మే నెలలో వేసాం, మే నెలలో KNM 163 వేసాం. యాక్చువల్ గా నేను RNR 1504 వేసేవాడు నేను, కానీ లేదు, ఛాన్స్ లేదు, వేయకూడదు కూడా. మనకిష్టమైంది వేయకూడదు, దానికి సహకరించాలి. మనకిష్టం కదా అని తెలంగాణ ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి లేదు, సంవత్సరానికి ఒకసారి అది ఒక ఫిక్స్డ్. అది కూడా మేము ఒక పండగ లాగా, ఒక సంబరం లాగా, ఉల్లాసంగా ఉత్సాహంగా చేస్తా ఉంటాం మేము, మా టీం మెంబర్స్. ప్రతి నవంబర్ లో, ఎందుకంటే నవంబర్ లో వర్షాలు పుష్కలంగా వస్తాయి, సోమశిల డ్యామ్ కలకలాడుతా ఉంటాయి. నవంబర్ నెల ప్రకృతి వ్యవసాయంలో CVR పద్ధతుల వరి సాగు, సోమశిల డ్యామ్ నీళ్లు మన పంట పొలాలకు అందించడం, ఆనందంగా సమృద్ధి బాగుంటుంది, సమృద్ధిగా. నవంబర్ డిసెంబర్ అంతా కూడా ఎంత బోర్ మోటార్ అందించినప్పటికీ కూడా సోమశిల డ్యామ్ నీళ్లు గాని, వర్షం నీళ్లు గాని మన పంట పొలాలకు వచ్చినప్పుడే అవి కలకల్లాడతాయి. అట్లా సో పంటలు అంత పుష్కలంగా, అంత సమృద్ధిగా సాగుబడి ఉంటది. అందువల్ల అది సంవత్సరానికి ఒకసారి అవుతుంది, అంత కష్టం అవుతుంది. దానికి ఆల్టర్నేట్ గా ఈ నూతన వరి రకాలు వస్తా ఉంటాయి. వీటిని వేయడం ద్వారా మనం వాటి యొక్క డ్రాబ్యాక్స్ ఏంది, బెనిఫిట్స్ ఏంది, అవన్నీ మనం తెలుసుకోగలుగుతాం. తద్వారా రైతులకి, అంటే తోటి రైతులకి, ఇప్పుడు మనం 1 ఎకరా 2 ఎకరాలు వేయడం వల్ల మనకి నష్టం అయితే ఉండదు. లాభం పక్కన పెడితే, లాభ నష్టాలు పక్కన పెట్టి నూతన వరి రకాలు ఎక్స్పీరియన్స్ అవుతుంది. 1 ఎకరా 2 ఎకరాలు వేసుకుంటే పెద్ద మొత్తంలో అంటే నష్టం వచ్చినా శక్తి ఉంటుంది 1 ఎకరా 2 ఎకరాలు అంటే. మరి 5 ఎకరాలు 10 ఎకరాలు అయితే కష్టం. అందువల్ల 1 ఎకరా అంటే లాస్ వచ్చినా కూడా మనం తట్టుకొని నిలబడగలగాలి నూతన. అందుకని నూతన వరి రకాలు ఎవరు ఏరు పెద్దగా అంటే భయంగా ఉంటది, ఎందుకంటే నష్టం వస్తుందేమో, కొనరేమో, రైస్ బాగుండదేమో, ఇలా అపోహలు ఇవి ఉంటాయి. అందువల్ల కొంతమంది మాత్రం అది కూడా వరి రకం క్రియేట్ చేసినప్పుడు శాస్త్రవేత్తలు అందరికి ఎవరు, అభ్యుదయ రైతులకి ఆ ఉత్సాహం ఉంటది కదా, ఆ ఎంతూజియాజం, ఎనర్జీ, వాళ్ళు చేసేటప్పుడు చేయాలన్న కసి, పట్టుదల ఉంటది కదా, వాళ్ళకి మాత్రం ఇస్తుంటారు. అందరికి ఎవరు మినీ కిట్లు వాళ్ళు పండిస్తారు కదా, వాళ్ళు పండించినప్పుడు జాగ్రత్తగా ఆ సీడ్ ని, అంటే ఏరే కేలీలు కలవకుండా, వాటిని మిషన్ లో కాకుండా మామూలుగా చేతితో కోసి, అటు సీడ్ పర్పస్ కోసం ఒక రైతు దగ్గర నుంచి ఫౌండరు, బ్రీడరు ఉంటాయి కదా, వాటిని కోసి, అంటే మనుషుల చేత కోయించి వాటిని పీరియడ్ కొట్టి వాటిని సీడ్ తీసి వాటిని ఫార్మర్స్ కి ఇస్తా ఉంటారు. సీడ్ అంటే ఫస్ట్ సీడ్ సోయింగ్ చేసేటప్పుడు నూతన వరి రకం. సో ఇప్పుడు ఈ KNM 12368 న్యూ ప్యాడీ అయితే ఉందో, అంటే ఇప్పుడు మరి దీన్ని సాగు చేసే ముందు మనం పంట పొలాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అంటారు? ఎంత అంటే దీని మీద మనం ఎంత దృష్టి కేంద్రీకరించాలంటే ఎంత టైం వెచ్చించాలి అంటారు? పంట వేసే ముందుగా 45 రోజుల ముందే మనం రెడీ చేసాం. ఆల్రెడీ మీరు చూసుంటారు, ట్రాక్టర్తో వేసాం. పచ్చి రొట్టె ఎటువంటి PMDS ఇందుగురుపేట ADR రాజ్ కుమార్ గారు మనకి ఇవ్వడం జరిగింది. కిట్ అది 1000 రూపీస్ కిట్ అయితే మనకి సబ్సిడీ ద్వారా 200కే రావడం జరిగింది. వాటిని మనం వేయడం జరిగింది. 2 ఎకరాలు ముందుగానే మనం అనుకుంటాం. ఆ విధంగా దానికి తగ్గట్టుగానే మనం 45 రోజుల క్రితమే వాటిని పెంచి పెద్ద చేసి కలయి దున్నేసాం. ఇంక 2 వారాలు అంటే ఆల్రెడీ 1 వీక్ అవుతా ఉంది మనం దున్నేసి, అంటే ఇంచుమించి ఇంకొక 1 వీక్ ఆగుతాం, 2 వీక్స్ అయిపోద్ది. ఇంకా వన్ ఆఫ్ ద కరెక్ట్ టైం 45 డేస్ పచ్చి రొట్టె దున్నేయడం, ఇంకొక 2 వీక్స్ వదిలేయడం కరెక్ట్ గా సెట్ అవుతుంది. అంటే ఎవరు కూడా ఫెయిల్యూర్ అంటే ఫెయిల్ అయిపోరు, ఆ ప్లానింగ్ చేయడంలో ఓడిపోతారు. కరెక్ట్ గా ప్లానింగ్ పెట్టుకొని ఆ ప్లానింగ్ తగ్గట్టు మనం కానీ చేయగలిగితే సక్సెస్ సాధిస్తాం. అంటే ఆల్మోస్ట్ అట్లా ప్లానింగ్ కంపల్సరీగా ఉండాలి ఏ ఫీల్డ్ లో అయినా సరే. ఈ రోజు ఈ పని చెయ్యాలంటే ఈ రోజు కంపల్సరీ చేసేయాలి. ఆ విధంగా చేసుకుంటూ ముందుకు పోతా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ హర్షత్ విహార్. థ్యాంక్ యూ సార్.